ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ రోజు మీరందరూ ప్రతినిధులు అక్కడికి వచ్చి నేను కూడా ఉన్నాను ఆ రోజు. సార్ మా అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతా ఉంది, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, మాకు మంచినీళ్లు లేవు, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉంది, కిరాయికి కూడా ఎవరు రావట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, మాకు నీళ్లు కావాలి అని మీ అసోసియేషన్ ఆ రోజు అక్కడికి వస్తే కేసీఆర్ గారు అప్పటికప్పుడే ఎండి హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఆదేశించి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ తో మీకు నీళ్లు ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, మా నాయన్ నరసింహారెడ్డి గారు అప్పటి హోంశాఖ మంత్రి వచ్చి ఆయనే బటన్ ఆన్ చేసి మీకు నీళ్లు ఇచ్చారు. అంటే కేసీఆర్ గారేమో ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిలబెట్టారు కేసీఆర్ గారు, ఈయన కూల్చేస్తా అంటున్నాడు. ఆయన గుర్తు చేయమన్నారు మీకు. ఆ రకంగా ఇక్కడితో ఎంతో అవినాభావ అనుభవం ఉంది. అంతేందుకు మా సబితక్క మీరు ఒకసారి ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ కాలనీ ముందు నుంచి, అపార్ట్మెంట్ ముందు నుంచి రోడ్డు వేయించింది మా సబితక్క గారు. మా సుధీర్ అన్న మీరు ఇక్కడికి ఒకసారి మాకు దోమలు ఎక్కువ అవుతున్నాయి, దీన్ని క్లీన్ చేయాలి అంటే ఆ రోజు మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మా సుధీర్ అన్న గారు దీన్ని క్లీన్ చేయిస్తే ఆ రోజుల్లో మీకు దోమలు లేకుండా కూడా మా సుధీర్ అన్న కూడా మీకు అండగా నిలబడ్డది కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారు ఎంతసేపు ఏ రకంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, హైదరాబాద్ ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈస్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇల్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు, మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Moosi project. You continue the process. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటాయి, రియల్ ఎస్టేటే ఉంటుంది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు, సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. తర్వాత అది ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాలు